అబ్రహాం ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు అది. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన మామూలు నిబంధన కాదు అది. నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను దూషించువారు శపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును చంపాలనుకున్న వారు చనిపోయారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదయ్యా, నేను ఇంటికి వెళ్ళొచ్చు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నన్ను చంపాలనుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు కనుక నేను ఇంటికి వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళేనా అని యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమన్నాడు? పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చను. హల్లెలూయా. చూసారా ఎంత చిన్న చిన్నవి కూడా ఎంత బాగా మాట్లాడతాడు దేవుడు. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఏం చేయాలి? పెళ్ళికి పిలిచినారని ఏమండి ఆదివారం కూడా పోతారు కొంతమంది. పెళ్ళికి పిలిచినారని ఆడనే బయటపడుతుంది అసలు దేవునికి ఏం విలువ ఇస్తున్నారో. మన యాక్షన్స్ చాలా అంటే మన క్రియలు భలే మాట్లాడతాయి. దేవునికి మనం ఎంత విలువనిస్తున్నామో భలే 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 మాట్లాడతాయి. నేను పోను, ఆదివారం ఎవరైనా పెళ్ళిళ్ళు పెటగులు పెట్టుకుంటూ పోను, ఆయన మందిరం వదిలిపెట్టి పోను, ఆయన పని వదిలిపెట్టి పోను. నాకు ఆయనే ముఖ్యం. హల్లెలూయా, ఆయనే ముఖ్యం. పోదునా అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొచ్చు అన్నాడు. అమ్మయ్యా, హల్లెలూయా. ఇక కొండలు గుహలు అరణ్యము అన్నీ కూడా ఏమండి ఆ టైము అయిపోయింది, ఆ సీజన్ అయిపోయింది. హల్లెలూయా. 2023తోనే ఆ సీజన్ కూడా అయిపోయింది. హల్లెలూయా. చెవిగలవాడు విననుగాక, చెవిగలవాడు విననుగాక. చాలామందికి ట్రైనింగ్ పీరియడ్ 2023లో అయిపోయింది. ఈ 2024 నెక్స్ట్ సీజన్లోకి వచ్చాం, నెక్స్ట్ సీజన్లోనికి వచ్చాము. హల్లెలూయా. అప్పుడు అడుగుతున్నాడు, అయితే ప్రభువా యూదా ప్రాంతంలోనికి నేను వెళ్తాను, మరి యూదా ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళమంటావు? చూడండి, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను. ప్రతి విషయంలో కూడా ఇక దావీదు మిస్టేక్ చేయదలుచుకోలేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్రతిదీ కూడా దేవుని అడుగుతున్నాడు. ప్రభువా ఎలా అంటావా? వెళ్ళు. మరి యూదా ప్రాంతంలో ఎక్కడ ఎలా ఉంటుండే? హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. హెబ్రోనుకి వెళ్ళంటే అప్పుడు చూడండి 3వ వచనం, మరియు దావీదు తన యుద్ధ ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామాలలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. యూదా పెద్దలందరూ వచ్చారు. అంతకుముందు ఏం జరిగింది? యూదా పెద్దలందరికీ ఏం చేశాడు? ఏమండి స్నేహితులందరికీ ఏం చేశాడు? ఆ యెహోవా శత్రుల దగ్గర దోచుకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ పెద్దలందరూ వచ్చేసి నీవు మాకు రాజుగా ఉండాలని చెప్పి దావీదును యూదా వారికి రాజుగా వారు పట్టాభిషేకము చేశారు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు రాజయ్యాడు. సమూయేలు వచ్చినప్పుడు అభిషేకించబడ్డాడు, ఆత్మీయంగా అభిషేకించబడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. ఇక్కడ రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. దాదాపుగా 7 సంవత్సరములు యూదా ప్రాంతాన్ని ఏలాడు. 5వ అధ్యాయం కొద్దాం. 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసిన. 30 సంవత్సరాల వయసులో దావీదు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు రాజుగా ఏలాడు, దిగలేదు. హల్లెలూయా,
హల్లెలూయా. చూసారు, అందరూ యూదా వారు వచ్చారు, రాజుగా చేశారు. తర్వాత ఇశ్రాయేలు వారు వచ్చారు, మా మీద కూడా రాజుగా ఉండమన్నారు. సో అందరికీ కలిపి దావీదు రాజు అయి కూర్చున్నాడు. వాగ్దానం వచ్చింది ఎప్పుడు, నెరవేరింది ఎప్పుడు. వాగ్దానం వచ్చిన దగ్గర నుంచి నెరవేర్చబడే వరకు అదొక ప్రాసెస్, అదొక సమయం, అదొక పీరియడ్, అదొక సీజన్, రకరకాల అనుభవాలు. అయితే దావీదు దేవునితో కలిసి నడుస్తున్నాడు, ఎప్పుడూ వదిలిపెట్టలేదు. సౌలు ఏం చేశాడు? సౌలు తనను చంపుకున్నాడు. మనిషికి పిచ్చి పడితే తను చంపుకుంటాడు. దేవుని మీద ఆధారపడవచ్చు కదా, తట్టుకోలేడు అనమాట, అవమానాన్ని తట్టుకోలేడు. ఇగో ఎక్కువ ఉంటుంది కొంతమందికి, చాలా ప్రైడ్ ఉంటుంది. ఓటమిని అంగీకరించలేరు కొంతమంది, అంగీకరించక చనిపోతారు. సౌలు అంత ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళాడు. కానీ దావీదు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా నిలబడ్డాడు. దేవుడు దావీదుకు సాయం చేశాడు. దేవుడు మాట ఇచ్చి దావీదు విషయంలో దేవుడు మాటను నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏ సంవత్సరం? బలాభివృద్ధి సంవత్సరం. అందరూ చెప్పండి, బలాభివృద్ధి సంవత్సరం. ఎట్టి పరిస్థితులలో 1 కేజీ కూడా బరువు పెరగకూడదు. మళ్ళీ ఆ బలాభివృద్ధి అనుకుంటారు, మళ్ళీ ఎత్తిపోతాం. మరి అది వద్దు మనకు. అది తగ్గవలసి ఉన్నది, లోపల ఆత్మ పెరగవలసి ఉన్నది. ఇది పెరిగిందంటే లోపలికి తగ్గిపోతుంది, ఇది పెరిగిందంటే లోపలికి తగ్గిపోతుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక చక్కని మాట అని చెప్పాడు. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసడానికి పెద్ద గుంపు వచ్చారంట. ఎవరి రక్షణ కొరకు? దేశ రక్షణ కొరకు. ఒక మంచి పాస్టర్ గారు పిలుపునిచ్చారు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలని పిలుపునిస్తే చాలామంది వచ్చారంట. వారిలో 90% పాస్టర్లకు అంతా మధ్యప్రదేశ్ విపరీతంగా ఉందంట. మధ్యప్రదేశ్ అంటే ఇది. ఆ పిలిచిన పాస్టర్కు దిమ్మ తిరగలేదు. వీళ్ళు ఇంత బొజ్జ పెట్టుకున్నారు, ఇంత తిండి తినకుండా కూర్చుంటే వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు? వీళ్ళు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలంటే బొజ్జలు వేసుకుంటే ఎక్కడ ప్రార్థన చేస్తారు అని ఆయన ఒక ఉపమానం చెప్పాడంట. ఏమంటే, ఉదాహరణకు అనుకోండి, ఇప్పుడు ఈ హాల్ అంతటి పెద్ద ట్యాంక్ ఉంది. ఓకే, ఈ హాల్ అంత పెద్ద ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి, చాలా కొన్ని వేల లీటర్ల నీళ్ళు అంతా కూడా ఇంత పెద్ద ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాంకులో నుంచి మనకు నీళ్లు కావాలన్నప్పుడు ఏమంటే ఏదో ఒక పైపుతో మనం కనెక్ట్ చేసుకోవాలి కదా, ఇంత పెద్ద ట్యాంకుకు సెలైన్ బాటిల్ పెట్టే ఇది ఉంటుంది చూసారా, చిన్నది. ఇంత పెద్ద ట్యాంకుకు అది చిన్నది పెడితే ఎన్ని నీళ్ళు వస్తాయండి? ఎన్ని నీళ్ళు పోతాయి? కొంచెం సెలైన్ బాటిల్లో పోయేదంతా అట్లే కదా, చుక్క పోతుంటాయి. కొన్ని స్పీడ్గా పెట్టాలి, కొన్ని స్లోగా పెట్టాలి. స్లోగా పెట్టకుండా స్పీడ్గా పెట్టామంటే పైకి లేసిపోతారు, బకెట్ అంటారు. ఇంత పెద్ద ట్యాంకుకు అంత చిన్న పైపు పెడితే ఎంత ప్రవహిస్తుందండి? ఎంత ప్రవహిస్తుంది? అలాగే మన ఆత్మలో లెక్కించలేనంత దేవుని యొక్క శక్తి మన ఆత్మలో ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువును మరణములో నుంచి లేపిన పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాన్ని సృష్టించినటువంటి శక్తి మన లోపలే ఉంది, పునరుత్థానపు శక్తి మన లోపలే ఉంది. కానీ ప్రవహించాలంటే పైపు, మీ పక్కన నీ పైపు సైజ్ ఎంత, కడుపు సైజ్ చూసి మనం పైపు సైజ్ చెప్పచ్చు అన్నమాట. కాబట్టి 2024లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ పైపు పెద్దగా అవుతుందంట. ఇప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, పైపు పెద్దగా చేసుకునే దానికి ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క శక్తి అపరిమితం.
ఈ దేవుని యొక్క శక్తి బయటికి వెళ్ళి ఇతరులను తాకాలి అంటే మన పైపు పెద్దగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మేము ప్రార్థన చేస్తే ఎవరు కింద పడరే, నీ పైపు చాలా చిన్నది కదా. సెలైన్ బాటిల్లో నీళ్ళు కొడితే ఎవరైనా కింద పడతారా? కింద పడరు కదా. అదే డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తి నీళ్ళు వస్తే ఎగిరిపోయి పడతారు, అవునా కదా. అందుకే కొంతమంది చేస్తే ఏం జరగదు, కొంతమంది ప్రార్థన చేస్తే ఎగిరి కింద పడుతుంటారు. పైపులో డిఫరెన్స్. ఆ పైపులో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు వస్తుంది ఆ పైపులో డిఫరెన్సు? ఉపవాసం ఉన్నప్పుడు. అందుకే ఉపవాసముతో మీరు పాడుతూ ఉండండి, ఆటోమేటిక్గా మీరు ఉపవాసం ఉంటారు. 2024లో మాత్రం 1 కేజీ కూడా ఎవరు బరువు పెరగకూడదు. హల్లెలూయా. తీర్మానం చేసుకోండి. లేకపోతే మీరు బరువు పెరిగారంటే మీ పైపు సైజు ఇంకా తగ్గిపోతుంది. ఆల్రెడీ ఉండేదే ఆడికి సెలైన్ బాటిల్ పైపే, సెలైన్ బాటిల్ పైపే ఆడికి స్ట్రా ఉంటుంది అనమాట. కూల్ డ్రింక్స్ వరకు వస్తుంది, తాగేదానికి సరిపోతుంది అనమాట. అది టెంకాయ నీళ్ళు తాగేదానికి స్ట్రా ఉండే పైపే. ఇంకా బొజ్జలు పెంచుకుంటూ ఉంటే ఆ పైపు సైజు ఇంకా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి తీర్మానం చేసుకుని, ప్రభువా నూతన సంవత్సరంలో నేను 1 కేజీ కూడా తూకం పెరగకూడదు ప్రభువా. ఇద్దరే చెప్పారు, మిగతా వాళ్ళకంతా డౌట్గా ఉన్నట్లుంది. మీరు 2024లోనికి ఇంకా మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాం. మనం ఇంకా ఇక్కడ నుంచి అడుగు బయట పెడితేనే మనం బయటికి వెళ్ళినప్పుడు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు 2024 సంవత్సరంలో ఈ సంవత్సరంలోకి మీరు జీవిత యాత్రలోకి మీరు అడుగు పెట్టబోయే ముందు పూర్తి నిశ్చయతతో ఏమండి బలంగా మీరు వెళ్ళాలి. హల్లెలూయా. తీర్మానం చేసుకొని, నేను ప్రార్థన చేత ఈ సంవత్సరాన్ని నింపుతాను. ఎవరు చేస్తారో ఎవరు చేయరో నాకు అనవసరం. దావీదు ఏమన్నాడు? రేయ్ మీరు వస్తే రండి, లేకపోతే లేదు. నేను మీ గురించి పట్టుకునే ఓపిక నాకు లేదు, టైము నాకు లేదు. నా సీజన్ను నేను మిస్ కాను. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి నేను మాటను పొందుకున్నా, వాక్కును పొందుకున్నా, ఆ వాక్కు ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నా, విశ్వాసం ద్వారా నిరీక్షణ పొందుకున్నా. నేను వెళ్ళి నావన్నీ నేను స్వాధీనం చేసుకుంటా. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను స్వాధీనం చేసుకుంటా. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా, ఎవరు సహకరించినా సహకరించకున్నా కూడా నా పని నేను చేసుకుంటూ పోతాను. హల్లెలూయా. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను మాత్రము ఉపవాసం ఉంటాను. నేను మాత్రము ప్రార్థన చేత ఈ సంవత్సరాన్ని నేను నింపేస్తాను. హల్లెలూయా. నాకు ఈ సంవత్సరము అంటే సువార్త చెప్పాలి అనే దానికంటే కూడా ప్రార్థనతో నింపాలి అనేది ఎక్కువగా ఉంది. హల్లెలూయా. సంవత్సరం అంతా ఎప్పుడు చేయనంత ప్రార్థన చేయాలి, ఎప్పుడు చేయనంత ప్రార్థన చేయాలి. నా ఇంటిలో ప్రతి ఏ గోడను అడిగినా నా ప్రార్థన గురించి చెప్పాలి. హల్లెలూయా. నా ఇంటిలో ఏ మార్బుల్ బండను అడిగినా కూడా నా ప్రార్థన గురించి టెస్టిఫై చేయాలి. అలా నా ప్రార్థన చేత నా ఇంటిని నేను నింపుదామని నేను తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1 కేజీ కూడా, అర్ధ కేజీ అనడం లేదు, ఎందుకంటే అర్ధ కేజీ అటు ఇటు అవుతూ ఉంటుంది. 900 గ్రాములు పెరిగినా నో ప్రాబ్లం, 990 పెరిగిన ప్రాబ్లం లేదు. కానీ కేజీ బరువు మాత్రము ఎవరెవరు నమ్ముతారో వారందరూ చేతులు ఎత్తి చెప్పండి, 1 కేజీ నేను బరువు పెరగను అని చెప్పండి. హల్లెలూయా. ఆశ అందరికీ ఉందండి. లావు కావాలని ఎవరుకుంటా చెప్పండి. పైపు పెద్దగా చేసుకోండి అని చెప్పండి. పక్క పైపు పెద్దగా చేసుకో, పైపు పెద్దగా చేసుకో. హల్లెలూయా. పైపు ఎలా పెద్దగా అవుతుంది? ఉపవాసం అంటే ఈ పైపులు లాక్కునే దానికి వీలు కాదు. ఆ చర్చిలోకి పోయే వాళ్ళను ఈ చర్చిలోకి లాక్కోవడం, ఆ చర్చిలో పోయి ఇది లాక్కోవడం, ఇట్లా చేసుకోవచ్చు. కానీ ఈ పైపు లాక్కోలేరు, పైపులు లాక్కోలేరు, పవర్ను లాక్కోలేరు. సో యూ నీడ్ టు ఫాస్ట్, యూ నీడ్ టు ప్రే అండ్ యూ నీడ్ టు ఫాస్ట్. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము 84వ కీర్తన 7వ వచనం. 84వ కీర్తన 7వ వచనం. వారు ఆర్డిజే మినిస్ట్రీస్ వారు, కల్వరీ ఫెయిత్ చర్చ్ వారు, ఆర్డిజే ఫ్యామిలీ వారు నానాటికి అంటే 2024లో కూడా హల్లెలూయా బలాభివృద్ధి నొందుచు ప్రయాణము
చేయుదురో. హల్లెలూయా. 2024లో అంటే ఈ సంవత్సరంలో ఏమి జరగబోతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ? నీకు తెలుసా ఏం జరగబోతుందో? డూ యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ? ప్రపంచానికి ఏం జరగబోతుందో కాదు. కొన్నిసార్లు సువార్త విషయము తప్ప మిగిలిన విషయాలు కొంచెం మనం టచ్ చేయకుండా ఉండడమే మేలు ప్రపంచంతో. ఎందుకంటే మనము ఈ భూమి మీద ఉన్నాం కానీ భూమికి సంబంధించినటువంటి వారం కాము. మన పని వేరే, మన పని వేరు. వీఆర్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ ద వరల్డ్ అండ్ ది ఇష్యూస్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటి గురించి మాట్లాడేదానికి అంటే అంత అవసరం లేదు మనకు. మన పని ఏమిటంటే సువార్త పని. మన పని ఆత్మీయమైనది పని. మన పని రాజకీయాలకు సంబంధం లేదు. మన పని ఏమండి రాజకీయాలకు సంబంధించింది కాదు. మనం ఏం చేసినా కూడా 4 గోడల మధ్య మనం ప్రార్థన చేయాలి తప్ప బయటికి వెళ్ళి మనం రాజకీయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా రాజకీయాల గురించి బయట మాట్లాడకూడదు. తెలిసినా కూడా మాట్లాడకూడదు. తెలిసినవన్నీ చెప్పకూడదు. దేవుడు చెప్పినవన్నీ చెప్పకూడదు. దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ సీక్రసీ. పౌలు ఒక అనుభవాన్ని 14 ఏళ్ల తర్వాత చెప్పాడు. 14 సంవత్సరాల వరకు ఆయన అనుభవము దేవునికి ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. 14 సంవత్సరాల తర్వాత అనుభవాన్ని చెప్పాడు. రాజకీయాల గురించి దేవుడు బయలుపరుస్తాడు, ప్రభుత్వాల గురించి బయలుపరుస్తాడు. వాటిని బయటకు వచ్చి చెబితే దయ్యంగాడికి దొరికేదానికి ప్రమాదం ఉంది. సో కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్. లోకం గురించి నేను మాట్లాడడం లేదు. లోకంలో ఇప్పుడు ఏం జరుగుతుందో, రేపొద్దున ఏం జరగబోతుందో నాకు తెలియదు. నేను వాటి గురించి నేను పట్టించుకోను. కానీ దేవుడు నాకేం చెప్పాడు, దేవుడు నాకేం చెప్పాడు, దేవుడు నా జీవితంలో ఏం జరుగుతుందని చెప్పాడు, నా మాట వినేవారి జీవితంలో ఏం జరుగుతుందని చెప్పాడు, నా మాటను గౌరవించే వారి జీవితంలో ఏం జరుగుతుందని చెప్పాడు. అది ముఖ్యం నాకు ఇప్పుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు అనవసరం. నా జీవితం గురించి 2024లో ఏం జరుగుతుందని చెప్పాడంటే నాటికి అంటే నెల నెలకు నా జీవితంలో ఏం జరగబోతుందంటే నేను బలాభివృద్ధిని పొందుకొని పోతున్నాను. హల్లెలూయా. జనవరిలో స్ట్రాంగ్గా ఉంటున్నా, జనవరిలో బలంగా ఉండబోతున్నాను, ఫిబ్రవరిలో ఇంకా బలంగా ఉండబోతున్నాను, మార్చిలో ఇంకా బలంగా ఉండబోతున్నాను, ఏప్రిల్లో ఇంకా బలము, మేలో ఇంకా, జూన్లో ఇంకా, జూలైలో ఇంకా, ఆగస్టులో ఇంకా 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 నాటికి బలాభివృద్ధే. బలహీనం కాదు, బలాభివృద్ధే. లోకంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం. కానీ నా జీవితంలో బలాభివృద్ధిని దేవుడు వాగ్దానము చేశాడు. హల్లెలూయా. సో మీ జీవితాల్లో ఈ సంవత్సరంలో ఈ వాక్యము పైనే మీ దృష్టి ఉండాలి. దేవుడు మీకు 2 సూచనలు ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ టూ ఇన్స్ట్రక్షన్స్. ఈ 2 సూచనలతో ఈ యొక్క సంవత్సరంలోనికి వెళ్ళండి. మీరు మీ జీవన యాత్రలోనికి కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో, నూతన దృక్పథంతో మీరు అడుగుపెట్టి ప్రయాణాన్ని మొదలు పెట్టండి, ప్రారంభించండి. 1, దేవుడు నీకు ఈ జీవితంలో ఏం జరుగుతుందని చెప్పాడు? బలాభివృద్ధిని పొందుతావు. నీవు బలహీనుడవు, బలహీనురాలువు నీవు కావు. బలాభివృద్ధి అంటే నువ్వు డబ్బులు నష్టపోతావని కాదు అర్థము, నువ్వు డబ్బులు ఇంకా పొందుకుంటావని అర్థము. బలాభివృద్ధి పొందుతావు అంటే నీవు రోగివైతావని కాదు, నువ్వు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుందని కాదు. నీ ఆరోగ్యం రోజు రోజుకు ఇంకా బలపడుతుంది, ఆరోగ్యం బలపడుతుంది. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు బలంగా తయారవుతావు, మానసికంగా ఇంకా బలపడతావు, ఎమోషనల్గా బలపడతావు. ఇంతకుముందు ఒకళ్ళు చిన్న దానికే నువ్వు అలుగుతున్నావు, చిన్న దానికే హర్ట్ అవుతున్నావేమో. ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా అసలు కేర్ నాట్ అయిపోతావు. నువ్వు అసలు కేర్ చేయవు. యు ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. బలవంతుడు అవుతున్నావు. సో దేవుని యొక్క ఉద్దేశము ఈ సంవత్సరంలో ఏమిటంటే నీవు నానాటికి బలాభివృద్ధి పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో దీనికి మీరు 2 విషయాలు చేయాలి.
ఒకటి ఏంటంటే విశ్వాసంలో మీరు నిలిచి ఉండాలి. విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఏం విశ్వాసం అంటే, ఈ మాట తప్ప నా జీవితంలో ఇక ఏది జరగదు. హల్లెలూయా. ఈ మాట తప్ప నా జీవితంలో ఏది కూడా జరగదు. తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక, తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట ఇది. పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కడవరి దినాలు, ఇవి కడవరి దినాలే, మనం ఉన్నటువంటివి కడవరి దినాలే. ఈ కడవరి దినాలు అంట కొందరు, అందరు కాదు కానీ కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఇంగ్లీష్ ఉంటుంది, సమ్ పీపుల్ విల్ బి డీవియేటెడ్ అండ్ గివ్ అప్ దేర్ ఫెయిత్. విశ్వాసాన్ని వదిలేస్తారు అంట. అంటే ఎలా అంటే, ఇప్పుడు దేవుడు ఈ మధ్యరాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మై ప్లాన్ ఫర్ యూ. నీ విషయంలో నా యొక్క చిత్తం ఏమిటంటే, నీవు నానాటికి ఈ సంవత్సరం అంతా కూడా బలాభివృద్ధిని పొందాలన్నటువంటిది నా చిత్తము అని దేవుడు అంటున్నాడు. బలాభివృద్ధిని. సో కాబట్టి ఈ మాటనే నువ్వు పట్టుకోవాలి, ఈ మాటను నీవు నమ్మాలి. హల్లెలూయా చెప్పండి. నేను 84వ కీర్తన 7వ వచనాన్ని నమ్ముచున్నాను. సో ఈ మాటకు వ్యతిరేకంగా ఏ ఆలోచన వచ్చినా, ఏ సమాచారం వచ్చినా కూడా నీవు అనుమతించకూడదు. విశ్వాస భ్రష్టులు అవుతారంట కొంతమంది విశ్వాస భ్రష్టులు అవుతారంట. కొంతమంది విశ్వాసాన్ని వదిలేస్తారంట, డీవియేట్ అయిపోతారంట. డీవియేట్ అయిపోతారని కారణం ఏంటి? కొందరు దయ్యముల బోధ అంట. అంటే బోధ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి, బోధ గురించి జాగ్రత్తగా ఉండాలి, న్యూస్ గురించి జాగ్రత్తగా ఉండాలి, నీ వినే సమాచారం గురించి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చదివే న్యూస్ పేపర్ గురించి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది న్యూస్ పేపర్ చదివే టైము బైబిల్కి పెడితే బాగుపడతారని నేను అనుకుంటాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ కడవరి దినాల గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు 24వ అధ్యాయము 4వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఈ బాధ్యతను దేవుడు మనకిస్తున్నాడు. ఏంటి ఈ బాధ్యత? ఏంటి మనం చూసుకోవాలంటే ఏంటి? ఎవడును మిమ్మును మోసపరచకుండా ఎవరు చూసుకోవాలి? మీరే చూసుకోవాలి. సో మోసపోవద్దు. మోసగించే మనుషులు ఉన్నారు, మోసగించే బోధకులు ఉన్నారు, మోసగించే బోధలు ఉన్నాయి, మోసగించే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, మోసగించే పత్రికలు ఉన్నాయి. లోకమంతా ఎక్కడ చూసినా కూడా మోసం చేత నిండిపోయి ఉంది. కాబట్టి నీ దృష్టిని దేవుని యొక్క మాట మీద తప్ప వేరే వాటి మీదకి వెళ్ళనివ్వద్దు. నీవు కాచుకోవాలి, నీవు చూచుకోవాలి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, ఇదే రైటు, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే సత్యము అంటారనమాట.
మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీ పక్కవర్తి చెప్పండి, కలవరపడవద్దు. 2024లో కలవరపడవద్దు. హల్లెలూయా. ఆ కరోనా వచ్చేటప్పుడు ఏం చెప్పారండి? వచ్చేసే యేసుప్రభు వచ్చేసే అన్నారు. కరోనా వచ్చిన మొన్న హమాస్ తీవ్రవాదులు ఇస్రాయేల్ మీద దాడి చేస్తానే ఏమైంది? అయిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసే అయిపోయింది. యేసుప్రభు రెండో అక్కడ వచ్చేసా. ఇట్టడి చెత్త సమాచారాల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు కలవరపడకుండా చూచుకోండి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటగా మనం బలంగా ఉండాలి, మనం బాగా ఉండాలి. మనం బాగుంటే మనం లోకాన్ని మనం దీవించవచ్చు. హల్లెలూయా. లోకాన్ని చూసి మనం కలవరపడకూడదు. వీఆర్ బిలీవర్స్, మనం విశ్వాసులము. విశ్వాసులు విశ్వాసనే మాట్లాడాలి. లోకస్తుల్లాగా లోక విషయాలు మనం ఎక్కువ మాట్లాడకూడదు, వాటిని అనుమతించకూడదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఏమంటాడు? అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటాడు? నీ హృదయమును జాగ్రత్తగా చూసుకొనుడి. అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నీ మనసును జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త. ఏమవుతుందంటే నీవు వినేది ఒకవేళ తప్పుడు సమాచారం అయితే, ఆ తప్పుడు సమాచారం నువ్వు అంగీకరిస్తే అది నీ లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్మినప్పుడు అది నీ జీవితంలో జరుగుతుంది. వెరీ వెరీ డేంజరస్. నువ్వు ఏది జరగకూడదు అనుకుంటావో అది జరుగుతుంది. దేన్ని బట్టి? నువ్వు వినే సమాచారాన్ని బట్టి. ప్రభు ఏమన్నాడు? కలవరపడకుండా చూసుకోండి. ఒకవేళ ఒక పత్రిక లేకపోతే ఒక న్యూస్ పేపర్ ద్వారా నువ్వు చదివినప్పుడు నువ్వు కలవరపడుతున్నావు అనుకో ఏం చేయాలి? మళ్ళా రేపు పొద్దున పత్రిక వరకు వెయిట్ చేయాలనా? ఏం చేయాలి? పత్రికతో కట్ చేసేసుకోవాలి. సంబంధాన్ని కట్ చేసి ఎందుకు? పేపర్ చదువుతుంటే ఏమొస్తుంది? భయం వస్తూ ఉంది. అక్కడ యుద్ధం అంటాడు, ఇక్కడ యుద్ధం అంటాడు, లేని పని నానాకమంతా రాసి పెడుతున్నారండి. పూర్తిగా పాడైపోయింది. మీడియా, సోషల్ మీడియా అన్నటువంటిది పూర్తిగా పాడైపోయింది. దయచేసి మీ విలువైనటువంటి సమయాన్ని ఈ లోక వార్తలతో దయచేసి వృధా చేసుకోవద్దు. నేను ఒకటి చెప్తాను బాగా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కొంచెం తేడాలు వస్తాయి తప్ప పరిపూర్ణమైనటువంటి తేడాలు ఎవ్వరు కూడా తేలేరు. తేగలిగేది ఓన్లీ సంఘమే. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి రాజ్యం యేసుప్రభు వచ్చినప్పుడే వస్తుంది. అంతవరకు అన్నీ కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువగా మీ మనసును పాడు చేసుకోవద్దు. కాబట్టి మిమ్మును కలవరపరిచేది ఏదున్నా కూడా మీరు అనుమతించకూడదు. అంతే. పేపర్ మిమ్మల్ని కలవరపరుస్తుంటే పేపర్ను బంద్ చేయండి. ఇప్పుడు కరోనా వలన భయం ఎవరు పుట్టించారంటారు? కరోనా వలన భయంతో చచ్చిపోయారు చాలామంది. మా ఫ్రెండ్ ఒకసారి అన్నాడు, ఎలా ఉంది భయ పరిస్థితి ఎలా ఉందంటే, కరోనా వచ్చిన వారు ధైర్యంగా ఉన్నారు కానీ రానోళ్ళు మళ్ళీ ఏందో కరోనా అంటాం, ఇంకొక కరోనా అంటాం, మళ్ళీ మాస్కులు కనపడుతున్నాయి, మళ్ళీ మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. నువ్వు వేసుకోవాలంటే అప్పుడు ఒరిజినల్ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే నేను వేసుకోలే. కరోనా వల్ల జేజమ్మనే కొట్టినా మనం. ఇప్పుడేంటి అది? హల్లెలూయా. అంటే మాస్క్ వేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు వారి యొక్క విశ్వాసం స్థాయిని బట్టి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. దట్స్ టోటలీ పర్సనల్. అది టోటల్ వ్యక్తిగతం. అది అంటే నేనేం చెప్తానంటే భయం పుట్టిస్తారు. భయంతో చనిపోయారు చాలామంది. భయంతో చనిపోయారు. భయాన్ని ఎవరు పుట్టించారు? మీడియా పుట్టించింది. ఆ భయాన్ని ఎవరు అనుమతించారు? మనం అనుమతించాం. ఎలా అనుమతించాం? చూసి అనుమతించాం, విని అనుమతించాం. విన్నారు, నమ్మారు, నమ్మిన ప్రకారం వారికి జరిగింది. అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. యూ గాడ్ యువర్ సెల్ఫ్.
అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని దేవుడు చెప్పాడు. ఆత్మదేవుడు తేటగా చెప్తున్నాడు. కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసాన్ని వదిలేస్తారు. విశ్వాసం లేదు, ఏం లేదు, దేవుడు లేడు, ఏం లేడు, పరలోకం లేదు, ఏం లేదు, విశ్వాసాన్ని వదిలేస్తారు. ఎందుకు? వారి చెవులను అబద్ధ బోధలకు ఇచ్చేస్తారు, దయ్యముల బోధకు ఇచ్చేస్తారు. కొంతమంది వేషధారణతో వచ్చేసి మోసం చేస్తారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కలవరపడకుండా మిమ్మల్ని మీరు కాచుకొనండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 2024లో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, బాధ్యతను ఇస్తున్నాడు.